చందమామ కథ. మతిమాలిన తోడేలు. ఒక చాకలి వద్ద ఒక గాడిద ఉండేది. దానికి మూటలు మోయటం మొహం మొత్తి స్వతంత్రంగా బ్రతకాలనిపించింది. అందుచేత అది అడవికి పారిపోయింది. అక్కడ దానికి బోలెడంత తిండి, అడిగేవాడు లేడు. అయితే అడవిలో ఉండే కష్టాలు అడవిలో ఉంటాయి. గాడిద నిశ్చింతగా మేస్తున్న సమయంలో ఒక తోడేలు అటుగా వచ్చింది. ఏదో ఉపాయం చేసి తప్పించుకోకపోతే ఆ తోడేలు తనను తప్పక చంపి తింటుందని తోచి గాడిద వెనుక కాలితో కుంటసాగింది. అసలే బుద్ధి లేని జంతువు, అందులోనూ కుంటుతున్నది. ఇది నన్ను తప్పించుకొని ఎక్కడికి పారిపోతుందిలే అనుకున్నది తోడేలు. అది గాడిదను సమీపించి, ఏం మిత్రమా, కుంటుతున్నావేం అని అడిగింది. ఏముంది, పరధ్యానంగా నడుస్తుంటే వెనక కాలిలో ఇంత లోతున ముళ్ళు దిగబడింది. నీ వాలకం చూస్తే ఆకలి మీద ఉన్నట్టున్నావు. నన్ను తినదలిస్తే ఆ ముళ్ళు లాగేసి మరీ తిను అన్నది గాడిద. ఏది చూద్దాం అంటూ తోడేలు గాడిద వెనుక వైపు వచ్చింది. అది తన కాలు ఎత్తి పరీక్షిస్తుండగా గాడిద తోడేలు ముఖం మీద బలం కొద్దీ ఒక్క తన్ను తన్నింది. ఆ దెబ్బతో తోడేలు పళ్ళు కాస్తా ఊడిపడ్డాయి. గాడిద కూడా బుద్ధి తెచ్చుకున్నదై ఈ అడవిలో దిక్కులేని చావు చచ్చే కన్నా చాకలివాడు మూటలు మోయటమే నయం అనుకుని ఇంటికి వెళ్ళిపోయింది. కథ సమాప్తం.